మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ స్వభావం ఎలాంటిదంటే, రౌడీయిజం చేసేవాళ్ళు బాగా నచ్చుతారు, అవినీతి చేసేవాళ్ళు బాగా నచ్చుతారు, అక్రమాలు చేసేవాళ్ళు బాగా నచ్చుతారు, అరాచకాలు చేసేవాళ్ళు బాగా నచ్చుతారు, మర్డర్లు చేసేవాళ్ళు బాగా నచ్చుతారు. అలాంటి వాళ్ళని వెంట పెట్టుకొని మీటింగ్లు అంతా, బస్సుల్లో అంతా బస్సు యాత్రలు, పాదయాత్రలు చేస్తారు. అలాంటి ఏమంటారు, అది క్రిమినల్స్ని పక్కన పెట్టుకొని, హంతకులను పక్కన పెట్టుకొనేసి పాదయాత్రలు చేస్తారు వాళ్ళు. అలాగే దొంగ ఓట్లు వేసేవాళ్ళు బాగా నచ్చుతారు, దొంగ ఓట్లు వేపించేవాళ్ళు బాగా నచ్చుతారు. అదేవిధంగా ఈవీఎంలు పగలగొడతారు చూడండి, ఈవీఎం పగలగొట్టే వాళ్ళు బాగా నచ్చుతారు, ఈవీఎంలు దొంగతనం చేసేవాళ్ళు బాగా నచ్చుతారు. టోటల్గా అరాచకాలు చేసేవాళ్ళంటే బాగా నచ్చుతారు, అక్రమాలు చేసేవాళ్ళు బాగా నచ్చుతారు, అవినీతి చేసేవాళ్ళు బాగా నచ్చుతారు. నీతి నిజాయితీగా బతికే వాళ్ళు మాత్రం నచ్చరు. వాళ్ళకి నీతి నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగా ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే వాళ్ళు ఎవరు వాళ్ళకి నచ్చరు. వాళ్ళ మీద కేసులు పెట్టడమే, వాళ్ళ మీద అక్రమంగా అరెస్టులు చేపించడమే, వాళ్ళ ఆస్తులను పడగొట్టడమే, వాళ్ళ ఆస్తుల్ని దోచుకొని వాళ్ళ ఆస్తుల్ని తగలబెట్టడము, అలాంటి వాళ్ళు బాగా నచ్చుతారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే లేకపోతే ఇప్పుడు ప్రజా శ్రేయస్సు మీద కనీసం మాటలు చెప్తారంటే మీ బిడ్డ అనేసి, మీ పేద బిడ్డ అని చెప్తారు. కానీ కనీసం 1% కూడా ఆయనకి ప్రజా శ్రేయస్సు మీద 1% కూడా ఆయనకి ఏమాత్రం ప్రజల మీద మమకారం కానీ అది ఏమీ లేవు. పథకాలు ఇస్తున్నారని కాదు, పథకాలు అదే ఎవరైనా ఇస్తారు పథకాలు. ఆయన జోబిలంక చైతన్యం చెప్పి ఇవ్వడం లేదు. ఎలా అంటే ఇప్పుడు ఎలక్షన్ 13వ తేదీ ఎలక్షన్ పోలింగ్ జరిగితే 11వ తేదీ 12వ తేదీ అకౌంట్ లేక డబ్బులు వేసేయాలి, పేదలు ఎప్పటి నుండినో బటన్లు నొక్కేసి జనవరిలో బటన్ నొక్కిండే ఏదైతే పథకాలు ఇవ్వాల్సిందో అది ఇంతవరకు ఇవ్వలేదు. అది ఎప్పటి వరకు, మే 10 ఎలక్షన్ పోలింగ్కి 2 రోజుల ముందు వరకు ఇవ్వలేదు. అది ఎప్పుడు జనవరిలో బటన్ నొక్కిండే కార్యక్రమాలకి. ఎందుకంటే అప్పుడు బటన్ నొక్కి ఇమీడియట్గా డబ్బులు వేసేస్తే జనాలు మర్చిపోతారు, ప్రజలు మర్చిపోతారు. అదే ఎలక్షన్ టైంలో వేస్తే గుర్తుంటారు, ఓట్లు పడతాయని, సానుభూతి ఓట్లు పడతాయనే ఉద్దేశంతో అప్పుడు వేద్దామని చెప్పి ట్రై చేశారు. కానీ ఎలక్షన్ నియమావళి ఏమిటంటే అలాంటి పథకాలు ఏవి కానీ ఆ మూమెంట్లో ఎలక్షన్ ఇంకొక 2-3 రోజులు ఉంది కనుక కానీ వేయకూడదు. అది ఎలక్షన్ రూలు. అది ఎలక్షన్ అభ్యంతరం పెట్టే కొందరికి ఎలక్షన్ కమిషన్ వాళ్ళే ఈ ప్రజలకి పథకాలు ఇవ్వడానికి అడ్డుపడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద దుబ్బేశారు. ఇప్పటి వరకు ఎలక్షన్ పోలింగ్కి ముందు రోజు వరకు వేయొద్దన్నారు. కానీ 14 పోలింగ్ అయిపోయిన తర్వాత 14వ తేదీ వేయమని చెప్పారు కదా, మనం ఎందుకు వేయలేదు? అందరికీ వేయలేదు, కొద్దిమందికి మాత్రం వేశారు. మిగతా అమౌంట్లు ఆ 14,000 కోట్లలో ఆ కాంట్రాక్టర్లకి ఇచ్చుకున్నారు. ఆయన ఏం నీకు ఓటేస్తే మాత్రమే పథకాలు ఇవ్వాలా? లేదంటే ముఖ్యమంత్రిగా బాధ్యత ఏమి? ముఖ్యమంత్రిగా ప్రజలందరూ సమానమే. ముఖ్యమంత్రికి ప్రజలందరికీ ఏం పథకాలు ఇస్తామని చెప్పేసి మనము మాట ఇచ్చామో అవి ఇచ్చి తీరాలి. అది ఏ పార్టీ వాడైనా కానీ ఇచ్చి తీరాలి. ఒక ముఖ్యమంత్రి బాధ్యత అది. మనకు ఓటేస్తే మాత్రమే ఇచ్చేవారు. మీ ప్రజా శ్రేయస్సు పేద ప్రజల మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఈ కాంట్రాక్టర్లకు ఇచ్చే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు ఎందుకు ఇస్తారు? ప్రజల శ్రేయస్సు మీద ఏమాత్రం, ప్రజల శ్రేయస్సు మీద కానీ ప్రజల మీద కానీ ఏమాత్రం మమకారం కానీ ప్రేమ, అవన్నీ నాటకాలు. ఏమి లేవు ఆయనకి ఏమీ లేవు. ఓటు కోసము, అధికారం కోసం ఏమి చేయడానికన్నా రెడీ వాళ్ళు. అంత తప్పిస్తే ప్రజల మీద ప్రేమ, మీ బిడ్డ అనేది శుద్ధ నాటకము, దొంగ నాటకాలు అవి. మనం బుద్ధి లేక మనకి మన కర్మ కొద్దీ మనం ముఖ్యమంత్రి చేసుకున్నాం. 2019లో మన కర్మ కొద్దీ ముఖ్యమంత్రి చేసుకున్నాం. సమాజానికే హానికరం, మానవ సమాజానికే హానికరం. మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కదానికే కాదు, భారతదేశానికి కూడా మానవ సమాజానికే హానికరం ఈ ముఖ్యమంత్రి. అలాంటి మనస్తత్వం ఎలా అనుకుంటారేమో. డ్రగ్స్ అంత విచ్చలవిడిగా డ్రగ్స్ కావచ్చు,
మద్యపాన నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతాను 2024 అని చెప్పిన మనిషి ఆ మద్యపానం మీదే 25,000 కోట్లు అప్పు తీసుకొచ్చిన మహాగణుడు మన ముఖ్యమంత్రి. అలాంటి మహాగణుడు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అది మరీ చేయకపోగా దాని మీదే ఇంకో రాబోయే 25 సంవత్సరాల్లో మేము ఆ తాగడం వల్ల వచ్చే ఇన్కమ్లో మీకు లోన్ పే చేస్తామని చెప్పేసి దాని మీద లోన్ తీసుకునేటటువంటి మహానుభావుడు మన ముఖ్యమంత్రి. మన కర్మ కొద్దీ మనకు అలాంటి ముఖ్యమంత్రి దొరికాడు. ఇంకో 10 రోజులు వెళ్ళండి పోతుంది ఆ దరిద్రము వదిలిపోతుంది మన ఆంధ్ర రాష్ట్రాన్ని. కాకపోతే మనిషి యొక్క స్వభావం చెప్తున్నాను. అది ఏబీవీ వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు ఇంకో 10 రోజులు రిటైర్డ్ అయిపోతున్నారు. వాళ్ళ మీద ఎన్ని కక్ష సాధింపు చేయాలి. పర్సనల్గా ఏం నీతిగా నిజాయితీగా బతకాలి మనిషిన తర్వాత. అధికారంలో ఉంటే ఇంకా నీతి నిజాయితీగా ప్రజలందరికీ సేవ చేయాలి, నీతి నిజాయితీగా బ్రతకాలి. ఆయన మీరు చేసే అక్రమాలకి అరాజకాలకి ఎప్పుడూ అడ్డుపడ్డారని చెప్పేసి 2019లో ఎలక్షన్లో గెలిచిన తక్షణం ముఖ్యమంత్రి అయిన తక్షణం ఆయన మీద అంత కక్ష తీసుకుంటారా? ఒక ఐపీఎస్ ఒక సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కానీ ఒక యాక్షన్ చేసి పంపించింది ఏంటి వితౌట్ ఏమీ వాళ్ళ మీద ఏది అపనింద లేకపోతే, ఏమి ఆధారం మోసం చేశాడని కానీ అవినీతి చేశాడు కానీ ఏమీ ఆధారం లేకపోతే సస్పెండ్ చేయడం కుదరదు అని చెప్పేసి సుప్రీంకోర్టే ఆయనకి అనుకూలంగా తీర్పిచ్చింది ఏబీ వెంకటేశ్వరరావు గారికి. ఇంకో 10 రోజులు రిటైర్ అయిపోతున్నారు ఆయన. ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు ఇంకో 10 రోజులు రిటైర్ అయిపోతున్నాను కాబట్టి నేను ఎలాంటి మోసం కానీ అవినీతి కానీ నేను చేయలేదు. అలాంటప్పుడు నేను అధికారంలో లేకుండా, అధికారంలో కాదు, బాధ్యతల్లో ప్రభుత్వ విధుల్లో లేకుండా నేను రిటైర్డ్ అవ్వడానికి నా మనసు ఒప్పుకోదు. నీతిగా నిజాయితీగా బతికాను కాబట్టి నేను ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నప్పుడే నేను రిటైర్మెంట్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు పట్టుబట్టి కూర్చొని ఇప్పుడు ఇంకొక 10 రోజుల్లో అవ్వబోతున్నారు. వాళ్ళు తప్పనిసరిగా అవుతారు. డీజీపీ గ్యారెంటీ అవుతారు వాళ్ళు. ఎంత మూర్ఖంగా బిహేవ్ చేయడమా మనిషిని తర్వాత. అదే ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉండాలి? ప్రజలందరూ సమానమే. నీకు రాజకీయంగా ఓట్ల విషయంలో ఉండొచ్చు, కానీ ప్రజలు ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలందరికీ నీకు ఇస్తాను, నువ్వు నా పార్టీ వాడు, నీకు ఇస్తాను, నువ్వు పరాయి పార్టీ వాడు, నీకు ఇవ్వలేదంటే కుదరదు. అది అందరికీ ఇవ్వాలి. మరి ఇంత ఘోరంగా మూర్ఖంగా బిహేవ్ చేయకూడదు ఎవరైనా కానీ. ఇంకా కొన్ని రోజులేండి, ఎందుకంటే ఇంకొన్ని రోజులే అది వెళ్ళిపోతుంది మనకి. మన కర్మ కొద్దీ మనము తప్పు చేసాము అప్పుడు 2019లో. ఇప్పుడైతే అన్ని సర్వేలు చెప్తున్నారు ఆల్రెడీ వాళ్ళ పార్టీ వాళ్ళే వదిలిపెట్టి జంప్ అయిపోతున్నారు, వేరే రాష్ట్రాలకి వేరే దేశాలకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకే నమ్మకం చేయండి. మనం అసలు డిపాజిట్ కూడా వస్తుంది రాదనే ఉద్దేశంతో అందరూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి మంచి రోజులు వస్తున్నాయి మన ఆంధ్రాకి. కాకపోతే ఇది ఒక గుణపాఠం, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఇది ఒక గుణపాఠం, ప్రజలకు కూడా గుణపాఠమే. ఇంకా రాబోయే ఫ్యూచర్లో ఎలాంటి వాళ్ళు మనం ఏ విధంగా నడుచుకుంటే ప్రజలతో మనకి భవిష్యత్తు ఉంటుంది, అదేవిధంగా మనం ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది అనేది ప్రజలకి తెలుసు, నాయకులకి తెలుసుకున్నారు. ఇప్పుడు ఇలాంటి ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ అక్రమాలు అన్యాయాలు గుర్తి బాగా గుణపాఠమైంది, ప్రజలకి అయింది, రాబోయే నాయకులకి అయింది. కాబట్టి ఇక మీదట నీతిగా నిజాయితీగా సమాజం మన ఆంధ్ర సమాజం కావచ్చు, మన దేశంలో కాదు, నీతి నిజాయితీ అనేది ఉంటుంది. నీతి నిజాయితీగానే పరిపాలన జరుగుతుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తూ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.